పెద్దమ్మ ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అన్ని పథకాలు ఇస్తా అన్నారు. ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు చూస్తానే ఇంకోవైపు పథకాలు అమలు చేస్తున్నారు. ఎట్లుంది ఈ ప్రభుత్వం ఎట్లుంది? ప్రభుత్వం చాలా బాగుందయ్యా. ఆ! మాకు పెన్షన్లు అవి ఇస్తున్నారు. టైంకే వస్తున్నాయా? టైంకి ఫస్ట్ తారీఖే పొద్దున్నేనే ఇచ్చేస్తున్నారు. ఏమైనా తగ్గిస్తున్నారా? అంటే 250, 250 గతంలో జగన్ గారు ఇచ్చినట్టు. లేదయ్యా, ఆయన అన్న ప్రకారం 4,000 ఇస్తున్నారు. 4000 అంటే ఎలా ఉపయోగపడుతున్నాయమ్మా మీకు మాకు చాలా అవసరానికి మా ఇంటి పెద్ద కొడుకు అయ్యా ఆయన చంద్రబాబు. ఆ! బాగా ఉపయోగిస్తున్నాయి. మా పెద్దాళ్ళం అయిపోయాము. హ్మ్. ఇంట్లో వాడుకోవడానికి మందులకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ! అట్లాగమ్మా అంటే ఈ సంవత్సరం గత సంవత్సరం అంతకుముందు ఈ 2 ఏళ్ళు గమనిస్తున్నాం. అంటే పథకాలు ఒక పక్కిస్తూనే పిల్లలకు ఉద్యోగాలని అవి తేవాలి, ఇది తేవాలని చెప్పి ఈ వయసులో కూడా ఆయన అంతగా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది మీకు? బాగా ఆయన కష్టపడుతున్నారయ్యా. ఆ! తండ్రి కొడుకు ఇద్దరు కష్టపడి అన్ని అమలు చేస్తున్నారు. హ్మ్. పథకాలన్నీ మరి ఇస్తున్నారు. ఎంత చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయట్లేదు. మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అంటున్నాడుగా. ఏంటి అనేది ఆ! ఉమ్. ఆ! అట్లాంటి పిచ్చి మాటలే మాట్లాడకూడదు. రప్పా రప్పా అంటాడు. ఆ. అంటే అసలు ఆ. ఆ? ఆ. ఏమ్మా ఎందుకు ఆ చేతకాని మాటలు ఇంకోసారి అసలు జగన్మోహన్ రెడ్డి గురించి వస్తే అసలు మెతుకులే దొరకు. ఆ, ఆ, అసలు అది ఏం ప్రభుత్వం? రాజధాని లేని రాజ్యం చేశాడు. ఉమ్, ఎందుకు పోలవరాన్ని ఏమన్నా చేశాడా? రాజధానికి ఏమన్నా ఉపయోగపడ్డా? అవును. అన్ని అక్కడే మొండి పనులు మొండి వేసి ఆ, ప్రభుత్వాన్ని తను ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఉమ్, ఏం ఉపయోగించాడు ప్రజలకి? ఉమ్. ఇంత తెలిసి కూడా అంటే ఓ పక్క మనకు ఫోన్లో అన్నీ కనపడుతున్నాయి. ఏం జరిగినా కూడా తెలుస్తుంది. ఓ పక్క నుంచి ఆ మోగజీవాల్ని చంపేసి ఆ రక్తంతో రక్తాభిషేకాలు చేయడం. జగన్ గారు పుట్టినరోజు అయితే అట్లా చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఆ పనులు? అవన్నీ మూఢనమ్మకాలు. ఎందుకమ్మా ఆ పనులు? ఆ. ఛీ! ఇంకోసారి ఆలోచిస్తారా జగన్ గురించి? అసలు అది అనేది ఆలోచించు నాయన. ఆ, ఇంకోసారి అవకాశం లేదంటారు అయితే. ఆయన పాదయాత్ర చేస్తా అంటున్నాడు. మళ్ళీ ఏ జనాల్లోకి యాత్ర అన్నా చేయని అయ్యా. మాకు మటుకు ఈ ప్రభుత్వమే కావాలయ్యా. బాగుంది ఈ ఈ ప్రభుత్వం. ప్రభుత్వం బాగుంది. రైట్. అమ్మ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లుగా గమనిస్తానే ఉన్నాం. పెన్షన్లని కానీ లేకపోతే పథకాలని కానీ ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగుందయ్యా, ఆ? బాగుంది. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ బాగుంది. బాగా చూస్తున్నాం మేము టీవీలో, బాగా రోజు అదే పని మాకు. ఆ. పొద్దున్నే పెట్టుకుంటే అదే చంద్రబాబే ముందు మాకు కనపడేది. ఈ రోడ్లు గాని అంటే గతంలో అన్ని- కనీసం రోడ్లు వేసిన లేదు, దాఖలా లేదా లేదు జగన్ గారి ప్రభుత్వంలో? లేదు జగన్గా చుట్టాలనిపిస్తుంది ఆయన మరి. ఆ. ఎందుకమ్మా ఎందుకు? ఎందుకంటే ఎందుకు అంత సరే కోపరేషన్? ఏం చేశాడు? ఆ. ఏం చేశాడు? ఉం. జనాన్ని అందరిని ఏడిపించి అట్లా చేశాడు. మరి జనం ఎంతమంది ఏడిచారు, ఎంతమంది అంటే అసలు నా చచ్చిపోయారు? కోసం ఎదురు చూస్తున్నారు జనాలంతా. మళ్ళీ నేను ఆడి పాదయాత్ర కోసం ఎదురు చేయాలన్నాడుగా. చూసేది, ఆడి కోసం ఎవరు ఎదురు చూడరు. ఎవరు చూడరు. ఎవరు చూడరు ఆడి కోసం. ఆ. ఎవరు ఆడి పెద్ద ఆడికి సరైన గోండాలు ఉంటేనే. ఆ. అదే ఊరు గుడివాడాడు ఒకడు, ఆ. ఇంకే ఊరాడు ఒకడు ఉన్నాడుగా. ఆ. వాళ్ళే ఎదురు చూసేది ఆడి అంతే. కోసం. అంతేగాని అంతేగాని ఎవరు నిజంగా అభిమానంతో లేదు. జనాలు అంటే నేనేమంటున్నానంటే కనీసం ఈ 2 ఏళ్లుగా కొద్ది రోడ్లు పడుతున్నాయి, డెవలప్మెంట్ చేస్తున్నారు, అన్నీ ఉద్యోగాలు ఇస్తున్నారు. అన్ని పాపం లేని వాళ్ళకి ఆ, ఇప్పుడు అవిటాళ్ళకి 15 ఏళ్ళని 16 ఏళ్ళని 10 ఏళ్ళని ఆ. అన్ని పెన్షన్ కూడా బాగా ఇస్తున్నాడు కదా. నెల నెల బీరు బాగుండా పొడి తారీఖు ఇన్ని అందుతున్నాయి మాకు. కష్టాలు ఉన్నా కూడా ఆయన చేసుకుంటూ ఆ, వస్తుంటే నువ్వు అదే. కనీసం సహకరించకపోగా మేము వస్తే మీ అంతు తేలుస్తాం. చేరుతాం. ఆడికి వచ్చేది ఆ మాటలుగా. ఆ, పొడుస్తాను కొడుతానని మాటలేగా మాడికి వచ్చేది. అంతే. అంతేగా. అంతేగాని ఆడికి కనీసం రెండో మంచి మాట లేదు. చేద్దాం, మంచి అందరూ లేదు. పిల్లలు బాగుండాలి. అందరూ బాగుండాలని లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రేత్రి బొగులు రేత్రి బొగులు కష్టపడుతుంది దేనికి? వాళ్ళు అబ్బా కొడుకులు ఇద్దరు, అవును. లోకేష్ గారు కానీ ఇద్దరు కానీ ఉమ్, జనం కోసమే. అవును. వాళ్ళు సంపాదించుకొని వీడికి మళ్ళీ అక్కడెక్కడ కొండ కొన్నాడు, కొండ కట్టాడు. అవును, ఋషికొండ. అక్కడ ఆ ఋషి అవును, కొండ, ఋషికొండ మీద ఇల్లు ఆ కట్టాడు. ఋషి కొండ మీద అదేమంటే నేను పుతిన్ వస్తే ఉంటాడు, ప్రధానమంత్రి వస్తే ఉంటాడు, అసలు అది ఒక అందమైన భవనం కట్టాను భవనం. నేను అదే అంటున్నాడుగా. అదే ఎవరి డబ్బుతో కట్టాడు పోనీ? ఎవరు డబ్బు పెట్టి కట్టాడు? ఉమ్, ఆ ఇంట్లో తెచ్చి కట్టాడా? జనాల సొమ్మేగా. జనాలు సొమ్మే. జనాలు నోళ్ళు కొట్టి మళ్ళీ నేను వస్తా పాదయాత్ర చేస్తా. చేస్తాడు చేయని. ఆ, కాళ్ళు ఎరగొడతారు అన్నిసారి. ఆ. ఇక మళ్ళీ నమ్మరంటావమ్మా? నమ్మం. మేమెవరో నమ్మం ఇక్కడ. ఉమ్. ఎవ్వరూ నమ్మం అసలు. ఇప్పుడైతే ఎవరో చంద్రబాబు గారి 100 పాలన. కోటికి ఒకళ్ళే నమ్మేది. చంద్రబాబు గారి పాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఉద్యోగాలు గాని అన్ని. అన్ని పిల్లల చదువులు కానీ లేనాళ్ళకి కానీ వండాళ్ళకి కానీ చదువులు బాగుండాయి, అన్నీ బాగుండాయి. చంద్రబాబు నాయుడు గారికి కోటి దండాలు ఆయనకి. ఆ లోకేష్ బాబుకి. అమ్మ దాదాపు 2 ఏళ్ళు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. పరిస్థితులు ఎలా ఉంది అంటే చంద్రబాబు గారు ఒకటే అంటాడు, వారు డెవలప్ అవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం బాగుండాలి అని. బాగుంటుందండి. బాగా ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మేము బాగుండామండి. ఆ. మా కాళ్ళు లేకపోయినా కూడా ఆ నాయన ఇచ్చిన డబ్బులు పెట్టి మేము ప్రశాంతంగా బతకగలుగుతున్నామండి. ఆ నాయనే బాగా చూస్తున్నాడు మమ్మల్ని. ఇన్ని అంటే కనబడతానే ఉన్నాయి. ప్రతిదీ కూడా చేసేదంతా కనబడుతుంది. రోడ్లు వేస్తున్నారు, అన్ని పెన్షన్లు చక్కగా ఇస్తున్నారు.
అన్ని చక్కగా చేసి పెట్టాడండి. పోయింది కూడా చక్కగా తీసుకొచ్చాడు. ఆడు ఎట్ట ముంచాడో అదంతా పైకి తీసుకొస్తున్నాడండి ఇప్పుడు. మరి ఏమి ఆ. చేయట్లేదు, మళ్ళీ నేను వస్తా ఏమొస్తాడండి ఇక, లేకపోతే ఏదైనా గోండాగా వస్తే రావాల్సిందే కండి, మామూలుగా అయితే ఏం రాలేడండి. చెప్తున్నాం కదా, మా రైతుల్లో మట్టుకే రాలేడు, రాడు. రైతుల కోసం వచ్చే రైతులకు ప్రభుత్వం అన్నారు కదా. రైతులకు మట్టుకు రాడండి. వెళ్తే కాళ్ళలాగా ఏదన్నా తక్కువ లాల్లో పోయి గోండాలా తయారు చేసుకుంటే ఆయనకు మళ్ళీగా వస్తాడు. ఈ రోజున రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులు 2 సార్లు పట్టం గాని, అట్లాగే ధాన్యం డబ్బులు అమ్మిన 24 గంటల్లో కూడా డబ్బులు పడుతున్నాయి కదమ్మా ఈ ప్రభుత్వంలో. పడుతున్నాయండి. కొంతమంది ఏందండి తిన్నా కూడా విశ్వాసం చూపించలేదండి. తక్కువ వాళ్ళు విశ్వాసం చూపించలే ఎన్ని రకాలుగా తిన్నా. అసలు వాళ్ళు అయితే మట్టుకి ఆ నాయన్ని మరవలేరు, ఈ చంద్రబాబు నాయుడిని అసలు మరవలేరు. పథకాలన్నీ వస్తానే ఉన్నాయి. అన్ని శుభ్రంగా వస్తున్నాయండి. గ్యాస్ బండ్లు ఇంకా ఆడుండగానే ఏ మాటకు ఆ మాట 4 రోజులకి 10 రోజులకి వచ్చాయి. 10వ తారీఖుకి 4వ తారీఖుకి. ఇప్పుడు 1 తారీఖు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. తగ్గిస్తున్నారమ్మా? ఏమి తగ్గట్లేదండి, అన్ని చక్కగా ఇస్తున్నారు. మమ్మల్ని మట్టుకి బాగా అట్లాగే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా లోకేష్ గారి పనితీరు ఎట్టుందమ్మా ఆయన? అసలు ఎంత బాగుందోనండి, ఎంత బాగా చేస్తున్నారు. ప్రతి దానికి వస్తున్నాడు, చక్కగా ఊళ్ళో చూస్తున్నాడు. పిల్లలకి భోజనాలని, పిల్లలకి అందరికి బాగా యూనిఫామ్లని. అన్ని చక్కగా చూస్తున్నాడండి. మరి బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తాయి, ఎక్కడున్నా కూడా తీసుకొస్తా, సప్త సముద్రాలు అవతల ఉందా అంటున్నాడు. ఏం తీసుకొచ్చేది, ఇక తీసుకురాడు ఏమన్నా, లేకపోతే ఇక మా బొట్టాలు చంపి తీసుకొస్తాడేమో, అంతే. అంతేగాని ఏమి తీసుకురాలేదు. మళ్ళీ రాడంటారా? ఇక జగన్ ఓట్లు. మా జన్మలో రాడండి. ఆ, మరి ఇక మేము మా వరకు మేము చెబుతున్నాం. అదేలేండి. నాయన ఆ. మా ఇప్పుడు ప్రభుత్వం అయితే బానే ఉంది, బాగుంది, చంద్రబాబు గారు బాగా చేస్తారు. బాగా చేస్తున్నారు. సార్ దాదాపు 2 years అవుతుంది సార్ ఈ రోజున, అంటే కూటమి పరిపాలన స్టార్ట్ అయ్యి దగ్గర. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏమైనా మార్పు తెలుస్తుందా లేకపోతే ఏంటి యాజ్ ఏ కామన్ మ్యాన్ గా? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మార్పు కంపల్సరీ కనపడుతుంది. ఉమ్. ఇంతకుముందు ప్రభుత్వం చూసాం మనం, ఇప్పుడు చూస్తున్నాము. మార్పు కంపల్సరీగా ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ కలయిక చాలా అద్భుతంగా ఉంది. జనం కూడా ఆనందిస్తున్నారు. మాకు చాలా బాగుంది. అంటే సంక్షేమ పథకాల విషయం పక్కన పెడితే ఈ రోజున డెవలప్మెంట్, రోడ్లు కానీ లేకపోతే పరిశ్రమలు తేవడం కానీ, మన గూగుల్ ఏఐ, విశాఖ గూగుల్ ఏఐ కానీ, కాగ్నిజెంట్ అని ఇట్లా ఉద్యోగ అవకాశాలు ముందు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకో. విశాఖపట్నానికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం కానీ, మనకి గ్రామాల్లో రోడ్లు కానీ, ఇప్పుడు మా రాజధానిలో జరుగుతున్నటువంటి వర్క్లు స్పీడ్గా జరగటం కానీ చూస్తూ ఉన్నాం. అవి మాకు చాలా ఆనందంగా ఉంది. అనుకున్న టయానికి రాజధానిని కూడా కట్టి కూటమి ప్రభుత్వం అందజేసిద్దని చెప్పని చాలా సంతోషంగా ఉన్నాం. రాజధాని ప్రాంత రైతులుగా మాకు ఆనందంగానే ఉంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరోవైపు డెవలప్మెంట్ చూడడం అంటే కనీసం దీన్ని మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. పెన్షన్లని కానీ, లేకపోతే పిల్లలకి చదువులకి కానీ లేకపోతే అన్ని ఇన్ని చూస్తూ కూడా ఏమీ లేదు, మేము వస్తే రప్పా నరుగుతామని జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఈ రప్పా అనేది నిన్న నేను వీడియోలో కూడా చూశాను. ఒక మేకపోతుని స్ట్రైట్గా పెట్టి బ్యానర్ ఎదురుగా ఒక ఏటుదికి తలకాయ నరికేసి దోశల్లో నెత్తిన పెట్టుకెళ్ళి బ్యానర్ మీద వేసి ఆ అభిషేకాలు రక్తాభిషేకం చేయటం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంతకుముందు ప్రభుత్వంలో చూసాం మనం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇవంటే రోడ్లు అమ్మట పెద్ద పెద్ద ఇసుక కొండల్లాగా తోమి వాటిని లారీలకు ఎత్తేసి అమ్మేసుకొని చేసుకున్న ప్రభుత్వం డెవలప్ అనుకొని వాళ్ళు అనుకొని చేశారు తప్పనిచ్చి. ఇప్పుడు ప్రభుత్వానికి ఎక్కడికక్కడే డెవలప్ చేస్తున్నారు. ఏరియా చేస్తారు, ప్రాంత విభేదాలు లేకుండా చేస్తున్నారు. డెవలప్ బాగానే జరుగుతుంది. మార్పు కంపల్సరీ కనిపిస్తుంది. దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుంచి కూటమి పరిపాలన, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అని ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఎలా ఉంది సార్? మార్పు ఏమైనా కనిపిస్తుందా మీ అభిప్రాయం ప్రకారం? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన క్రమంలో శాంతి భద్రతలు సమస్య ఉంది ఎక్కువగా. ప్రజాప్రతినిధులు కూడా మరి అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళు కూడా భయభ్రాంతులు చేస్తున్నట్టు పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యని బహిర్గతం చేసి చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే ఈ సమస్య చెప్తే తర్వాత ఏ సమస్య క్రియేట్ చేస్తారో అని చెప్పేసి వాళ్ళు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్కి అసలు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఈరోజు ఏదైతే ఉంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలు కూడా బయటకు వచ్చి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు చెప్తున్నారు, దాన్ని వెంటనే పరిష్కరించడం కూడా జరుగుతుంది. అయితే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదంటే ప్రజాస్వామ్యం అయితే
పరిపూర్ణ స్థితిలో ఈరోజు ఉంది. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు. అది ఒక రాక్షసి పాలనగా జరిగింది. సో ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రోజున విశాఖ కేంద్రంగా ఏఐ కానివ్వండి, లేకపోతే ఇక్కడ కాగ్నిజెంట్ అని కానివ్వండి, ప్రతిదీ కూడా అవకాశాలు కల్పించాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మొన్న 16,000 పైచీలకు మెగా డిఎస్సి, అలాగే 6,000 కానిస్టేబుల్ పోస్టులు, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తూనే మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎలా చూడాలి? అంటే లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడే జస్ట్ ఈ యువతకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ యువతతో కూడా సమావేశాలు జరిగినాయి. సో లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను 20 లక్షల ఉద్యోగాలు మోస్ట్లీ అనుకుంటా అట్లా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యని పరిష్కరించే మార్గంగా తీసుకెళ్తామని చెప్పి అన్నారు. ఆ ప్రయత్నాలు ఈ రోజు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. అది 2029 ఎలక్షన్కి వెళ్ళే టయానికి ఏ స్థాయిలో ఎంత ఉండేది అనేది అప్పుడు అది ఒక ఎలక్షన్ అజెండాగానే వెళ్తుంది. గ్యారెంటీగా తప్పకుండా ఇది ఇచ్చిన ఉద్యోగాలు చెప్పుకోవాల్సిన అవసరం గ్యారెంటీగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. అట్లాగే వైద్యానికి సంబంధించిన ఏదైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో, ఈరోజు ఒక ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ కళాశాలను నిర్వహిస్తాం, ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది ఈ పీపీపీ మోడల్ అని ఇంతగా చెప్తున్నా కూడా దాన్ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టబోతున్నారు అంటూ మొన్న ఈయన కోటి సంతకాల సేకరణ అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటే వచ్చిన ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 2 నెలల్లో అరెస్ట్ చేస్తా అని చెప్పి ఆయన వార్నింగ్లు ఇవ్వడం కానీ ఎలా చూడాలి సార్ అసలు ఈ పీపీపీ మోడల్ గురించి ఒక చదువుకున్న అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది యాక్చువల్గా ఏంటంటే, ప్రభుత్వం తమ దగ్గర నిధుల కొరత ఉన్నప్పుడు, లోటు బడ్జెట్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ వ్యవస్థలో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఏదైతే ఉన్నాయో అదే దాని విధానంలోనే వాళ్ళు ఆ దేశాల్లో అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఒక ప్రైవేట్ వ్యక్తులు వచ్చినప్పుడు మన భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశం ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటేనే క్యాపిటలిస్టులు అదేవిధంగా గవర్నమెంట్ 2 కలిపి ఒక పరిశ్రమ స్థాపించినప్పుడు ఆ పరిశ్రమ మేనేజ్మెంట్ మొత్తం కూడా గవర్నమెంట్ స్థితిలోనే ఉంటుంది. ఈ 2వ పంచవర్ష ప్రణాళికలో అలాంటివి వచ్చినాయి కూడా. అదేవిధంగా చాలా ఉక్కు పరిశ్రమలు భారతదేశంలో రావడం జరిగింది. అట్లా మేనేజ్మెంట్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉండేది. అంటే 49-51% తోటి అట్లా ఆ రోజు నిర్వహణ జరుగుతూ ఉండేది. అదే క్రమంలో ఈరోజు ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని బాధ్యత తీసుకొని ప్రైవేట్ వ్యక్తులను ఆహ్వానించి ఒక నిర్మాణాన్ని తీసుకొచ్చి ఒక వ్యవస్థను పరిపుష్టంగా అభివృద్ధిలో తీసుకొస్తున్నప్పుడు తప్పకుండా ఏదైతే ఉందో ఇది ఆహ్వానించాల్సిన విషయం. ఎందుకంటే అది ఒక బిల్డ్ అయిన తర్వాత ఏదైతే అక్కడ చదువుకున్న విద్యార్థులు వీళ్ళు ఎక్కువ సంఖ్యలో బయటకు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధితో పోల్చుకుంటే ఈరోజు పీపీఏ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పెద్ద నష్టమేం కాదు. అవసరమైతే ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు ఆ యాజమాన్యం సరిగ్గా నిర్వహణ బాధ్యతలు చేయకపోతే ప్రభుత్వం ఏదైనా దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ తప్పకుండా ఉంటాయి. దాని క్రమంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా అవసరమైతే దాంట్లో యాజమాన్యంలో మార్పులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది తప్పితే పీపీఏ మోడల్ని ఏదో గుడ్డిగానో లేకపోతే కావాలని ఉద్దేశపూర్వక రాజకీయంగానో వ్యతిరేకించడం కంటే దాంట్లో ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే అని చెప్పి దాన్ని రెక్టిఫై క్లారిటీ కోసం క్లియర్ చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి తప్పితే సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్తుంది పీపీపీ మోడల్ వల్ల ఇది లాభమే తప్ప నష్టం ఎక్కడ ఉంది, కనీసం జిల్లా కోర్టులు కట్టుకోవడానికి మన దగ్గర ఆర్థిక వ్యవస్థ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రైవేట్ భాగస్వామ్యంతో మనం కట్టుకోవడం వల్ల చదువు ఒకవైపు వైద్యానికి సంబంధించిన చదువు పెరుగుద్ది, విద్యార్థులు పెరుగుతారు, అట్లాగే చాలామంది డాక్టర్లు బయటకు వస్తారు, మనం ఎక్కువ సర్వీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ కేంద్ర వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా కూడా ఎందుకు దీన్ని అసలు 1991లో సరళీకరణ విధానం వచ్చినప్పుడు, లిబరలైజేషన్ వచ్చినప్పుడు చాలా పెట్టుబడులు భారతదేశానికి ఆహ్వానించారు. అంటే ఎఫ్డిఐలు ఉన్నాయి కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటి భారతదేశంలోకి ఇన్వెస్ట్మెంట్లు ఆహ్వానిస్తున్నప్పుడు తర్వాతకే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా పైకి ముందుకు గ్రోత్ అవుతుంది తప్పితే ఆ గతంలో ఇంత గ్రోత్ యాక్చువల్గా లేదు. ఎందుకంటే పివి నరసింహరావు ఆ టైంలో తెచ్చితేనే ఆ సంస్కరణల వల్లనే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిందని కూడా ఎంతో మంది చెప్తున్నారు, నిపుణులు కూడా చెప్తున్నారు. మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామి అయిపోయి వాళ్ళు పార్ట్నర్స్ అయితే వాళ్ళ పెట్టుబడుల ద్వారా ఇది అభివృద్ధిలోకి వెళ్తే రాష్ట్రం మంచిదే కదా. అవకాశాలు రావాలి కదా. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి విదేశాల్లోకి వెళ్ళిపోయి చదువుకొని వస్తున్నారు, మెడికల్ చదువుకొని వస్తున్నారు, పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అదే అక్కడికి వెళ్ళే ఏదో ఎక్కడ ఎక్కువ మెడికల్ సీట్స్ ఎక్కడే అవైలబిలిటీ ఉండి కాలేజీలు ఇక్కడే వస్తే ఆ విదేశాలకు వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా పోతుంది కదా. దాన్ని అర్థం చేసుకొని వైసీపీ సపోర్ట్ చేయాలి. రైట్. మొత్తం మీద సార్ ఇది చూస్తే మీరు అన్నట్టుగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం చేసుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వంలో యువ నాయకుడిగా లోకేష్ గారు ఒకవైపు విద్యాశాఖ మంత్రి, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది సార్?
ఆయన నిరంతరం కృషిగానే ఆయన ఎప్పుడు చూసినా సమ్మిట్ అటెండ్ అవ్వటం, ఎంత బిజీ అయిపోయి ఆయన అంటే ఉదయం చెప్పంటే మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఈ మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికైనా కానీ ఆయన పూర్తి స్థాయిలో మంత్రిగానే ఆయన పర్ఫార్మెన్స్ మొత్తం కూడా ఎప్పుడు విదేశాల్లో అథారిటీ సమిట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగ అవకాశాలు తిరగటం, ఆ పరిశ్రమలు ఇక్కడ ఏ విధంగా ఎట్లా ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని చూడటం, ఇదే విషయం కనపడుతుంది. ఏంటంటే ఆయన నిత్యం ఏదో ఒక అంటే చంద్రబాబు గారు 24 అవర్స్లో 18 అవర్స్ మోస్ట్లీ నేను కష్టపడతానన్నట్టు ఇతను కూడా వాళ్ళ నాన్నగారు ఏదైతే మార్గంలో అదే మార్గంలో బాగా అంటే ఎక్కువ టైం వెచ్చించి ప్రభుత్వం కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. చివరిగా గత 5 ఏళ్లలో పరిపాలన చూశారు, ప్రజలు వద్దనుకుని తిరస్కరించారు, 11 సీట్లకే ఆయన్ని కేటాయించారు. ఇప్పటికి కూడా తెలుసుకోకపోగా మొన్న మధ్య అంటే మూగజీవాల్ని బలిచ్చి ఆ రక్తాభిషేకం చేస్తున్న కొంతమంది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటికైనా కనీసం తెలుసుకోగలుగుతారంటే భయపెట్టి మనం ఏదో పదవుల్లోకి రావాలనుకోవడం అనేది జరగని పని. ప్రజలు అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారనే ఆలోచన వాళ్ళకు ఉందంట. వాళ్ళ తత్వమే అలా ఉంది. ఎందుకంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు అలా ఉండకపోతే మనం విచిత్రంగా ఆలోచించాలి. వాళ్ళు అలా ఉండటం సహజం వాళ్ళకి. ఆ సహజాన్ని వాళ్ళు చూపించుకుంటూ ప్రదర్శించుకుంటున్నారు. అది ఏదో ఒకసారి కంటే ఒక ఛాన్స్ అంటే మొన్న అవకాశం ఇచ్చారు. ఇదే ప్రవర్తన అధికారంలో ఉన్నప్పుడు కూడా చూపించారు. ఇట్లానే కంటిన్యూ అయితే వాళ్ళు రాజకీయాలకు దూరంగానే వెళ్ళిపోతారు, వాళ్ళు కనుమరుగైపోతారు కూడా రాజకీయాల్లో. ప్రజలు గమనిస్తున్నారంట తప్పకుండా. అంటే ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ఎలా ఉంది డెవలప్మెంట్ విషయం కానీ, ఇంకోవైపు ఉద్యోగ అవకాశాలు కానీ, మరోవైపు సంక్షేమ పథకాలు కానీ మీ అభిప్రాయం ఎలా ఉందంటారు? ఉద్యోగాల అవకాశాలు అయితే నాకు తెలియదు కానీ డెవలప్మెంట్ మాత్రం బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ ఏం గమనించారు? ఏ విధంగా జరుగుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లోకేష్ గారు నిలబడ్డారు. ఆయన గెలిచిన తర్వాత అధునాతన పద్ధతిలో కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ పద్మశాలీలు వివర్స ఎక్కువ, వాళ్ళకి మంచి పదవులు ఇస్తున్నాడు. అట్లాగే మిగిలిన అన్ని రంగాలను కూడా చూసుకుంటున్నాడు. ఒక మంచి ఎమ్మెల్యేగా మాత్రం లోకేష్ గారు ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.